కాంగ్రెస్ వెళ్ళింది. అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేనంత నిస్సహాయ స్థితిలోకి ఎందుకు కూరుకుపోయింది? అంటే ఏమైపోయిందంటే ఢిల్లీలో బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నదే చర్చ జరుగుతోంది. మీరు ఎన్ని తీసుకున్నా కూడా 2015 తీసుకున్నా, 2020 తీసుకున్నా కూడా ఈ రెండు పార్టీల మధ్య పోటీ అన్నది ఒకటి. ఎందుకంటే ఆ రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి జీరోనే. అవును. ఇక అప్పుడు 2013 తీసుకుంటే వారికి వచ్చాయి, కానీ 2015, 20లో కూడా వారికి ఏమీ సీట్లు రాలేదు. సో అటువంటి పరిస్థితులలో అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ అది ఎలా ముందుకు వెళుతుందన్నది కూడా ఆలోచించాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఇండియా కూటమిలోని పార్టీలే కాంగ్రెస్ కు కాకుండా తృణమూల్ కాంగ్రెస్ కానీ, శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే పార్టీలు తీసుకున్నా వారు వచ్చి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి, అఖిలేష్ యాదవ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపెయినింగ్ చేశారు ఇక్కడ ఢిల్లీలో మీరు చూస్తే. అవును. అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కానీ వారు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ అన్నది వీటన్నిటినీ కూడా దగ్గరికి తెచ్చి ఒక పంథాలో తీసుకొచ్చే విధానంలో ఎక్కడో వెనకబడుతుందన్న ఒక వాదన ఏదైతే ఉందో అది ఇంకా బలపడుతోంది దీనికి. కాబట్టి ఇక రాబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ యాజ్ అన్ ఇండివిజువల్ పార్టీ అన్నది ఏ విధంగా ఎదుగుతుందన్నది కూడా చూడాల్సిన అంశం. కాబట్టి ఇండియా కూటమిలోని పార్టీలతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆ, అభిప్రాయం ఉండాలి, వారికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కూటమి పార్టీల్లో ఎవరైతే ఉన్నారో వారితో స్పష్టమైన అవగాహన, రోల్ అన్నది పర్టికులర్ గా ఉండాలి. ఎవరైతే ఆధిక్యంలో ఉన్నారో, ఎవరైతే అక్కడ గెలుస్తారో అన్న వాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ పార్లమెంటుకు వచ్చేసరికి ఏ విధంగా మనం సీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలన్నది ఆలోచించాల్సిన అంశం. ఢిల్లీ లేకుంటే రిజల్ట్స్ ఇంపాక్ట్ సౌత్ ఇండియా మీద, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో తెలంగాణ మీద ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే తెలంగాణ బీజేపీ నాయకుల్లో జోష్ పెరిగింది. ఆల్రెడీ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ట్వీట్ చేశారు, ఢిల్లీ ప్రజలు చీపురు పట్టుకొని ఆపుని ఊట్ చేశారని చెప్పేసి. చాలా జోష్ కనిపిస్తోంది తెలంగాణ బీజేపీలో.